పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగలనుంది. నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ రఘురామకృష్ణరాజు వైసీపీలో చేరబోతున్నారు. వివరాలు మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, అసలేం జరిగింది? గత కొంతకాలంగా నరసాపురం లోక్సభ స్థానానికి సంబంధించి రఘురామకృష్ణరాజు కన్వీనర్ గా ఉన్నారు. అయితే ఈ టికెట్ల కేటాయింపు విషయంలో మొత్తం ఆయన కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ప్రధానంగా టికెట్ సంబంధించి పార్టీ హైకమాండ్ నుంచి భరోసా లభించలేదని, క్లియర్ కట్ గా హామీలు లభించలేదని చెప్పేసి రఘురామకృష్ణరాజు వర్గీయులు చెప్తున్నారు. దాంతో కొంతకాలంగా రఘురామకృష్ణరాజు కాస్త అసంతృప్తిగా ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయనకున్న అసంతృప్తిని వైసీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది సీనియర్లు క్యాష్ చేసుకున్నారు. వాళ్ళకి అనుకూలంగా మలుచుకున్నారు. వైసీపీలోకి వస్తే మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఆయనకి చెప్పినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా వైసీపీకి దిశానిర్దేశం చేస్తున్న పీకే టీం ప్రశాంత్ కిషోర్ టీంతో కూడా రఘురామకృష్ణరాజుకి పూర్వకాలం నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ టీం కూడా కొంతమంది ఏంటంటే నేరుగా టచ్ లోకి వచ్చి వైసీపీలోకి రావాలని ఆహ్వానించినట్టుగా మనకు తెలుస్తుంది. దాంతో రఘురామకృష్ణరాజు టీడీపీ నుంచి టికెట్ వచ్చే అవకాశం లేదని, అలాగే అంతేకాకుండా పార్టీ కూడా క్లియర్ కట్ ఎటువంటి హామీ ఇవ్వలేదన్న ఉద్దేశంతో వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. రేపు ఉదయం లోటస్ పాయింట్ లో జగన్ సమక్షంలో వైసీపీలో చేరే అవకాశం ఉంది. అయితే టీడీపీ వర్గాలు మాత్రం దీనికి సంబంధించి ఎటువంటి ప్రకటన ఇవ్వడం లేదు. మా వైసీపీ వర్గాల నుంచి కూడా ఎటువంటి సమాచారం లేదు. అది ఇదంతా లోపాయికారిగా చాలా లోగుట్టుగా అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారంగానే మనం భావించాల్సి ఉంటుంది. అయితే రేపు ఉదయానికల్లా క్లియర్ కట్ గా హామీ వచ్చాక క్లియర్ కట్ గా ఒక విషయం తెలిసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ చూసి ఇంకో విషయం చూస్తే ఈ రఘురామకృష్ణరాజుకున్న అసంతృప్తిని చల్లబరిచే అవకాశం కూడా ఉన్నట్లు మనం భావించవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు ఎన్నికలు కేవలం 2 నెలల్లోనే ఉన్నాయి. ఈ 2 నెలల కాలంలోనే ఇటువంటి పరిణామాలు అయితే పార్టీకి కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని చెప్పేసి టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజుని వైసీపీలోకి వెళ్లకుండా అడ్డుకోవడానికి, అదేవిధంగా ఆయనను బుద్ధగించడానికి కూడా కొంత అవకాశం ఉన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. అయితే ఇది ఈ రాత్రి జరుగుతున్నా లేకపోతే రేపు ఉదయం జరుగుతుందని మనకి తేలే అవకాశం ఉంది. అయితే ఇప్పటికీ రఘురామకృష్ణరాజు ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా మనం భావించవచ్చు. రేపు టైం కూడా ఫిక్స్ చేసుకున్నారు. జగన్ సమక్షంలో పార్టీలు చేయడానికి టైం కూడా ఫిక్స్ చేసుకున్నారు. అది కాకుండా ఆయన వెంట ఎవరెవరు ఉండాలి, ఎవరెవరు లోటస్ పాయింట్ విషయంలో కూడా కొంత నెట్వర్క్ కూడా జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. అండ్ దీన్ని బట్టి చూస్తే రఘురామకృష్ణరాజు పూర్తిగా వైసీపీలో చేరాలని నిర్ణయించినట్టుగా మనం భావించవచ్చు. గతంలో కూడా ఈయన వైసీపీలో కీలకంగా వ్యవహరించారు. ఆ సమయంలో 2014 ఎన్నికల సమయంలోని కీలకంగా వ్యవహరించారు. అయితే అప్పట్లో కూడా వైసీపీ నుంచి టికెట్ రాకపోవడంతో కొంత అసంతృప్తి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసారు. ఆ తర్వాత మళ్ళీ 2014 ఎన్నికలు వచ్చిన తర్వాత కొంతకాలంగా రాజకీయాలు దూరంగా ఉన్నప్పటికీ బీజేపీతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత బీజేపీ నుంచి కూడా బయటకు వచ్చేసి ఒక 1.5 years బ్యాక్ టీడీపీలో చేరారు. అప్పటి నుంచి కీలకంగా అదుకోకుండా ఈ చేరడం వెనుక కూడా అధిష్టానం అది చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి నరసాపురం లోక్సభ టికెట్ ఇస్తామని హామీ పొందిన తర్వాతనే ఆయన టీడీపీలోకి వచ్చినట్లుగా అప్పట్లో ప్రచారం జరిగింది. 1.5 years బ్యాక్ ఆయన చేరారు. అయితే అప్పటి నుంచి కూడా ఆయన పార్టీలో నరసాపురం లోక్సభ స్థానానికి సంబంధించి అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో తిరగడం అవన్నీ ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాకుండా పార్టీ నాయకులతో కూడా సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే కొంతకాలంగా ఈ నెల 15 రోజుల నుంచి మాత్రం ఆయన టికెట్ సంబంధించి పూర్తిస్థాయి భరోసా లభించకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పి మనకు తెలుస్తుంది. అయితే ఇది రేపు ఉదయానికి మాత్రం పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. యోగిత. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.